మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని చంపేలా కేంద్రం కుట్రలు చేస్తుందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం గందరగోళం సృష్టిస్తుందని విమర్శలు గుప్పించారు. ఎన్నికలు దగ్గర పడ్డాయంటూ ప్రజల్లో విపక్షాల నుంచి నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మూడోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక వైఎస్ షర్మిల లాంటి సమైక్యవాదులు రాష్ట్రంలో చొరబడ్డారన్నారు. తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు జానా, కోమటిరెడ్డి, ఉత్తమ్ తలా ఒక దారి ఎంచుకుంటున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని చంపేలా కేంద్రం కుట్రలు చేస్తుందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం గందరగోళం సృష్టిస్తుందని విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడ్డాయంటూ ప్రజల్లో విపక్షాల నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మూడోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల లాంటి సమైక్యవాదులు రాష్ట్రంలో చొరబడ్డారన్నారు. తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారని విమర్శించారు. ఇక కాంగ్రెస్ నేతలు జానా, కోమటిరెడ్డి, ఉత్తమ్ తలా ఒకదారి ఎంచుకుంటున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం సజావుగా ప్రజాస్వామ్యాన్ని సాగనిచ్చే పద్ధతుల్లో లేదు. జనవరి 16 లోపల తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం 5 రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. కానీ జమిలి ఎన్నికల పేరు మీద గందరగోళంలో పడేసింది కేంద్ర ప్రభుత్వం. కేవలం ఏ రకంగానైనా సరే అన్ని సాధనాలను ఉపయోగించి తిరిగి కేంద్రంలో బీజేపీ అధికారంలో రావాలనేటువంటి దుగ్ధతోని చేస్తున్నటువంటి టాక్టిక్సే. ఒకవైపు జమిలి ఎన్నికలని, దానికి మాజీ రాష్ట్రపతి కోవిద్ గారి నేతృత్వంలో 16 మందితో కమిటీ వేయడం, ఒకవైపు అది సాధ్యం కాకపోతే మనతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఇంకొక 5 రాష్ట్రాలను కూడా దీంట్లో లాక్కొచ్చి మినీ జమిని ఎన్నికలు పెట్టాలనేటువంటి మరొక ఆలోచన. ఈ రకంగా భారతదేశంలోని రాజకీయ పార్టీలను కన్ఫ్యూజ్ చేస్తూ ప్రజలను కూడా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. అప్పుడు ఈ న్యూసెన్స్ ఇదంతా ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే ప్రజలను గందరగోళంలో, రాజకీయ పార్టీలను గందరగోళంలో పడేసి వాళ్ళు గట్టెక్కాలనేటువంటి ఒక దురాలోచన దీంట్లో ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతాయి. కాంగ్రెస్ పార్టీలో వారికి ప్రియారిటీ లేదని, వారిని పరికరించే వాళ్ళు లేరని, కేవలం తెలంగాణ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేస్తారు. కేసీఆర్ ప్రభుత్వంలో అంతా తెలంగాణ ద్రోహులు ఉన్నారని, వాళ్ళందరినీ వారు బట్టబరపు చేయమని, ఈ రకంగా మతి స్థిమితం లేని